జీవాహారము నేనని, జీవజలము నేనేనని, మార్గము సత్యము నేనని పలికిన హే ప్రభు. ప్రభువైన యేసు క్రీస్తు నామమున ఆరాధనా ప్రేక్షకులందరికీ మా శుభములు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఆరాధనా టీవీని తెలుగు ప్రజలందరికీ దీవెనకరంగా దయచేసినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువైన యేసు క్రీస్తు నామమున ఆరాధనా ప్రేక్షకులందరికీ మా శుభములు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి తెలుగు ప్రజలందరికీ దీవెనకరంగా ఆరాధనా టీవీని దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరియు ఈ అవకాశమును కలిగించినటువంటి పాల్ దంపతులను కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ దేవుడు వారి పరిచర్యలన్నిటినీ ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాం. మరి జీవాహారమును ఈ కార్యక్రమము ద్వారా దేవుని వాక్యమును దేవుని బిడ్డలకు అందజేయుటకు దేవుడు ఈ గొప్ప కృపను చూపినందుకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమమును రూపొందించుటలో సహకరిస్తున్న బిడ్డలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించవలనని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక మాట ప్రార్థన చేసుకుని మన ధ్యానమును ప్రారంభించుకుందాం. ప్రేమాపూర్ణుడమైన మా పరలోకపు తండ్రి, నీ మహాకృపను బట్టి ఆరాధనా టీవీని తెలుగు ప్రజలందరికీ దీవెనకరంగా అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ టీవీ ప్రసారముల ద్వారా నీ వాక్యమును నీ బిడ్డలకు అందజేయుటకును వారికి నీ అందలి విశ్వాసమునందు దినదినము అభివృద్ధి చెందుటకు ఆధ్యాత్మికంగా ఎదుగుదల దయచేయనట్లుగా నీ కృప అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, జీవాహారమును ఈ కార్యక్రమం ద్వారా నీ వాక్యమును నీ బిడ్డలకు అందజేస్తూ ఉండగా ఇది వారి హృదయాల్లో పనిచేయుటకును నీ వాక్యమును విని అంగీకరించి విధేయులగుటకును నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రేమగల తండ్రి, నీ అపారమైన కృపను బట్టి అనేకమైన మేళ్ల చేత ఉపకారముల చేత మా జీవితములను సంతృప్తిపరుస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొద్ద నుండి ఏ మేలు పొందుటకు మాలో అర్హత లేనప్పటికీ నీవు మమ్మను ఇంకనూ ప్రేమించి మా పాపములందు చచ్చిన వారముగా ఉండగా మమ్మను కరుణించి ప్రేమించి నీ ప్రాణమునే మా కొరకు ధారపోసి మా పాపముల నుండి విడుదలను దయచేసి నూతన జీవమును అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తునందు మోక అనుగ్రహించిన సకల దీవెనలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈనాడు మేము ఏమై ఉన్నామో ఏమి కలిగి ఉన్నామో అదంతా నీ ఉచితమైన కృపయని నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, సమయమున ప్రత్యేకంగా ప్రేక్షకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి వారికి ఉన్నటువంటి సమస్యల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలహీనతల్లో నీవే వారిని కనికరించుమని, వారి సమస్యలను పరిష్కరించుమని, వారి పాపములు క్షమించుమని, వారి జీవితములను మార్చి నూతనపరచుమని, నీ యందు ఎల్లప్పుడూ సంతోషించి ఆనందించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉన్న పాటున మేము నీ యొద్దకు వస్తున్నాం. నీ దగ్గరనే మా పాపముల క్షమాపణ దొరుకునని, మా రోగములకు స్వస్థత కలుగునని, మా సమస్యలకు పరిష్కారం లభించునని, నీవు సర్వశక్తిగల దేవుడవని, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని విశ్వసిస్తూ నీ యొద్దకు వస్తున్న బిడ్డలను కనికరించుమని, నీ కార్యము జరిగించుమని ప్రార్థిస్తున్నా. దయగల తండ్రి, మరి ఈ ప్రసారములను తిలకిస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా కనికరించుమని, వారిని ఆదరించమని, వారిని బలపరచమని, నీ అందరి విశ్వాసమును పెంపొందింపచేయమని, వారందరూ నీ కొరకు జీవించి నిన్ను మహిమపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 20వ శతాబ్దములో ప్రపంచంలో కలిగినటువంటి మార్పులన్నీ చూస్తూ ఉంటే మానవుని శక్తి ఎంతగానో ప్రదర్శింపబడింది. అనగా ఈ మార్పుల ద్వారా మనుషుని యొక్క మేధావి,
వాడి యొక్క విజ్ఞాన శాస్త్రాన్ని ఎంతగా ప్రయోగించాడో, సృష్టిపైన తన ప్రభావాన్ని ఎంతగా చూపించాడో మానవుని శక్తి సృష్టి అంతటిలో కనబడుతూ ఉంది. మరి చాలాసార్లు మానవుణ్ణే ఈ లోకంలో కేంద్రంగా ఉంచుకొని మానవుడు చేయగలిగినదంతా కూడా వాడి యొక్క మేధావి వల్ల, వాడి యొక్క జ్ఞానం వల్ల సమస్తము చేయగలడన్నట్లుగా, సృష్టిని అదుపులో ఉంచుకున్నాడన్నట్లుగా కనబడుతుంది. కానీ మానవునికి అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయనే విషయాలు, మానవుని కంటే దేవుని శక్తి ఎంతో ఉన్నతమైనదనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. సృష్టిలో కొన్ని సందర్భాల్లో దేవుడు కనపరిచినటువంటి ఆశ్చర్యకరమైన విషయాలను చూసినప్పుడు దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి వాడని మనకు బయలుపడుతుంది. దేవుడు తన యొక్క శక్తిని సృష్టిలోనే ప్రదర్శించాడు. లేమిలో నుండి సమస్తమును కలుగజేశాడు. సృష్టి అంతటినీ కూడా ఆయన ఒక మాటతో చేశాడు. మరి దేవుని యొక్క ఈ సృష్టి క్రమమును చూసినప్పుడు దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి వాడు. ఆయన సమస్త లోకమును సృజించి కాపాడుచు పోషించుచు సకల జీవులను ఆయన తన సంరక్షణలో ఉంచుతూ వస్తున్నాడు. దేవుడు మరి ఈ సృష్టి క్రమమునంతా కూడా ఒకటి తర్వాత ఒకటి మరి ఆయా ప్లానెట్స్ అన్నీ కూడా వాటి వాటి స్థలాల్లో జరుగుటకు, సూర్యుడు ఉదయించి అస్తమించి మరి భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటే దేవుని శక్తి ఎంత అమోఘమైనటువంటిది, ఎంత ఉన్నతమైనటువంటిది. దేవుని శక్తికి ఎలాంటి అదుపులు లేనట్లుగా కనబడుతున్నాయి. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడని తన్ను తానే ప్రదర్శించుకున్నాడు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎటువైపు చూసినా దేవుడే ఈ శక్తి అంతటికి కేంద్రమై ఉన్నట్లు మనము గమనించవచ్చు. గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయనకు పరిమితులంటూ లేవు. సమస్తమును ఆయన చేయగలడు ఆయన సంకల్పము చొప్పున. అందుకే దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడనని మొట్టమొదట అబ్రహామునకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనములో నేను సర్వశక్తి గల దేవుడను అని తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్, ఐ యామ్ గాడ్ ఆల్మైటీ అని అబ్రహామునకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తనకిష్టమైనదంతా కూడా చేయగలడని, ఆయన వాగ్దానం చేసినదంతా నెరవేర్చుకోగలడని, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని అబ్రహాముకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మరియు అబ్రహామును ఒక జనాంగానికంతా కూడా తండ్రిగా ఆయన చేయబోతున్నాడని, ఫాదర్ ఆఫ్ ఎ గ్రేట్ నేషన్ వాగ్దానం చేశాడు, అలాగూ నెరవేర్చాడు. మరి అబ్రహామునకు దేవుడు తన సొంత జీవితంలో కూడా ఎలాగో అసాధ్యమైనది చేయగలడనే విషయాన్ని కూడా ప్రత్యక్షపరిచాడు. ఆయన 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, వృద్ధుడై ఉన్నప్పుడు, సారా 90 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మానవ రీతిగా అసాధ్యమైనటువంటి రీతిగా వారికి సంతానమును కలుగజేశాడు. అంటే దేవుడు తన్ను తాను సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని అబ్రహామునకు తెలియచేశాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు, వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు. ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎల్ షడాయ్ అంటే గాడ్ ఆల్మైటీ, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన మానవ రీతిగా అసాధ్యమైనటువంటి విషయాలన్నీ కూడా చేయగలడని అబ్రహాము జీవితంలో నిరూపించుకున్నాడు. మరి వృద్ధ వయస్సులో పిల్లలు కనుటకు సరి అయినటువంటి పరిస్థితులు లేని సమయంలో కూడా దేవుడు అబ్రహాము శారాకు వారికి సంతానం కలుగజేసి సర్వశక్తిమంతుడనే విషయాన్ని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ ఎల్ షడాయ్ అనే మాట, గాడ్ ఆల్మైటీ, ఇది పాత నిబంధన గ్రంథంలో దేవుని కొరకు మాత్రమే వాడారు.
అంటే ఓన్లీ గాడ్ ఈజ్ ఆల్మైటీ, సర్వశక్తి కలిగినటువంటి వాడు దేవుడొక్కడే అనే విషయాన్ని పాత నిబంధన అంతటిలో కూడా ఆయనకు మాత్రమే ఇది ఆరోపించాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన గొప్పవాడును మరియు శక్తి కలిగినటువంటి వాడు అనే విషయాలు కీర్తనల గ్రంథం 24:8, కీర్తనలు 62:11, కీర్తనలు 147:5 వచనాల్లో దేవుడు శక్తి కలిగినటువంటి వాడు, సర్వశక్తిమంతుడనే విషయాన్ని నొక్కి చెప్పుకుంటూ వచ్చారు. శారాయి దేవుని మాటలను విశ్వసించలేని పరిస్థితుల్లో ఆమె నవ్వుకుంది. నేను వృద్ధురాలను, 90 సంవత్సరాలు దాటి, మరి నా భర్త కూడా దాదాపు 100 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు ఎలాగ మాకు పిల్లలు కలుగుతారని తనలో తాను నవ్వుకున్నప్పుడు దేవుడు ఆమెకు స్పష్టంగా తెలియచేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయన వాగ్దానం చేసినటువంటిది నెరవేర్చకుండా ఉండగలడా అని. ఆదికాండము 18వ అధ్యాయము 12-14 వచనాల్లో శారాకు దేవుడు ప్రత్యక్షపరిచాడు. చాలా పర్యాయములు మనము దేవుని యొక్క శక్తిని గూర్చి, దేవుని ప్రభావమును గూర్చి, దేవుని యొక్క శక్తి సామర్థ్యములను గురించి మనలో కొన్ని సంశయాలు ఏర్పడినప్పుడు, నిజంగా దేవుడు సర్వశక్తిమంతుడా? సమస్తము ఆయనకు లోబడుచున్నాయా? ఆయన చీకటిలో నుండి వెలుగొచ్చేటట్లు చేయగలడా? దేవుడు ఈ సమస్యలను పరిష్కరించగలడా? దేవుడు అది చేయగలడా, ఇది చేయగలడా అని మనం కొన్నిసార్లు సంశయిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో మనం చూచినట్లు దేవునికి సమస్తము సాధ్యము. ఆయన పరిష్కరించలేనటువంటి సమస్య అంటూ ఉండదు, ఆయన క్షమించలేనటువంటి పాపం అంటూ ఉండదు. ఆయన సర్వశక్తిమంతుడు, మానవునికి అసాధ్యమైనది దేవుడు చేయగలడు. ఈ విషయాన్ని దేవుడు పాత నిబంధన గ్రంథంలో అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా, మరి ఆయా సంఘటనల ద్వారా తెలుపుకుంటూ వచ్చాడు. మరి ఇశ్రాయేలు యొక్క జీవితంలో దేవుడు శక్తిమంతుడనే విషయాన్ని ఆయన చేసినటువంటి అద్భుత కార్యాల్లో, మహోపకార్యాల్లో దేవుడు తను తాను సర్వశక్తిమంతుడనే విషయాన్ని ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. మరి ఇర్మియా ప్రవక్త కూడా ఈ విషయాన్ని గుర్తించగలిగాడు. వారు యూదా రాజ్యము బబిలోనుకు చెరగా కొనిపోబడుతుందనే విషయాన్ని ప్రత్యక్షపరిచి కూడా ఆయన బంధువు దగ్గర ఒక పొలాన్ని కొనమని చెప్తున్నాడు. అప్పుడు ఇర్మియా చెప్తాడు, దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయనకు ఏది కూడా అసాధ్యమైనటువంటిది లేదు. ఎందుకంటే దేవుడు ఏమీ లేని పరిస్థితుల్లో నుండి సమస్తమును కలగజేశాడు. అంటే ఈ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. అందుకొరకు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదనే విషయాన్ని తెలుపుకుంటూ వచ్చాడు. మరి కీర్తనల గ్రంథము 33:6-9 వచనాల్లో దేవుడు ఒక మాటతోనే సమస్తమును చేశాడు, సమస్తమును సృజించాడు, మరియు సృష్టి అంతటిని కూడా తన అదుపులో ఉంచుకొని కాపాడుతూ పోషిస్తూ వస్తూ ఉన్నాడు. గనుక దేవుడు సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని సృష్టి అంతటిలో ప్రత్యక్షపరిచాడు. మరి సృష్టి పోకడలో కూడా, సృష్టి అంతటిని తన అదుపులో ఉంచుకొని నడిపించుటలో కూడా దేవుడు తన శక్తిని ప్రదర్శించుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలు చరిత్రలో మనం చూస్తే ఆయన పదే పదే మహోపకార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు వారి జీవితాల్లో చేసి ఆయన సర్వశక్తిమంతుడనే విషయాన్ని తెలియజేశాడు. అందుకే దేవుడు ఇర్మియాకు తను తాను ప్రత్యక్షపరచుకొని దేవునికి అసాధ్యమైనటువంటిది, చేయలేనటువంటిది ఏదైనా ఉన్నదా? ఆయన సమస్త జీవులను సృజించినటువంటి వాడు కదా. దేవుడు సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని ఇర్మియా ప్రవక్తకు కూడా స్పష్టంగా తెలియచేసుకుంటూ వచ్చాడు. ఆయన ఇశ్రాయేలీయులను
బబులోను నుండి తిరిగి తీసుకుని రావటమే కాకుండా దేవుడు ఇశ్రాయేలీల పట్ల తన యొక్క శక్తిని మహాత్మ్యమును ప్రదర్శించుకుంటూ వచ్చాడు. అందుకే ఈ ప్రవక్త దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సృష్టిలోనే ఆయన శక్తిని ఆయన ప్రదర్శించుకుంటూ వచ్చాడు, ఒక్క మాటతోనే ఆయన సమస్తమును చేయగలిగాడనే విషయాన్ని గుర్తిస్తూ, మరి దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్త జీవులను ఆయన సృజించి కాపాడుచూ పోషించినటువంటి వాడు గనుక ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదనే విషయాన్ని ఇర్మియా ప్రవక్త 32వ అధ్యాయము 17, 27 వచనాల్లో ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తిస్తున్నాడు. దేవుడు ఆయనకు స్పష్టంగా ప్రత్యక్షపరిచాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన వారిని ఇశ్రాయేలీయులను బబిలోను చెర నుండి కూడా తిరిగి రాబట్టగలడనే విషయాన్ని కూడా ఆయనకు ప్రత్యక్షపరిచాడు. క్రొత్త నిబంధనలోకి మనం వస్తే కన్య అయినటువంటి మరియా దేవుడు తనకు ప్రత్యక్షపరిచినటువంటి విషయాన్ని ప్రశ్నించినప్పుడు దేవుడు ఆమె జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడని, కన్య అయినటువంటి మరియా గర్భము ధరించి కుమారుడు కనును అనే విషయాన్ని ప్రత్యక్షపరిచినప్పుడు మరియలో కొన్ని సందేహాలు కలిగాయి. పురుషుని ఎరగనటువంటి దాన్ని ఇది ఎలాగూ సాధ్యమని. అప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యక్షపరచుకున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు అని ఆమె జీవితంలో స్పష్టంగా తెలియచేశాడు. అలాగే ఎలిజబెత్ జీవితంలో కూడా ఆమె వృద్ధురాలుగా ఉన్నప్పుడు, జకరియా వృద్ధుడై ఉన్నప్పుడు వారు నిరీక్షించలేనటువంటి విషయాన్ని వారి జీవితాల్లో చేశాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనంలో ఫర్ నథింగ్ విల్ బీ ఇంపాసిబుల్ విత్ గాడ్, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదనే విషయాన్ని, ఆయన సర్వశక్తిమంతుడు అని, ఆయన చెప్పిన దాన్ని నెరవేర్చగలిగినటువంటి వాడనే విషయాన్ని వీరి జీవితాల్లో స్పష్టంగా ప్రత్యక్షపరచుకున్నాడు. మరి శిష్యులు, యేసు ప్రభు శిష్యులు ఆయన్ను ప్రశ్నించారు. ధనికుడైనటువంటి వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని యేసు ప్రభు సెలవిచ్చినప్పుడు, మరి అలాగైతే మనుషులు రక్షింపబడుట ఎవరు రక్షింపబడగలరు అని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు వారికి జవాబిచ్చాడు, ఇది మనుషులకు అసాధ్యమే. అనగా రక్షణ అనేటటువంటిది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు ఏదైనా తన చిత్తానుకూలంగా చేయగలడనే విషయాన్ని స్పష్టంగా తెలియచేశాడు. అనగా సర్వశక్తిమంతుడు గనక దేవుడు మానవులకు అసాధ్యమైనటువంటి కార్యాన్ని, రక్షణ కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలడనే విషయాన్ని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 35వ వచనములో స్పష్టంగా తెలియజేశాడు. సంపూర్ణంగా రక్షించుటకు శక్తి కలిగినటువంటి దేవుడు, మానవులకు అసాధ్యమైనది, మానవులు సాధించలేనటువంటిది, ఏ మతం ద్వారా, ఏ మార్గము ద్వారా, ఏ రీతిగానైనా కూడా పాపి అయినటువంటి వాడు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి సంతృప్తిపరచలేడు, తన్ను తాను రక్షించుకోలేడు, తన స్వార్థమును అధిగమించలేడు, తన పాపము నుండి విడుదల పొందలేడు. ఇది మనుషులకు అసాధ్యమే. రక్షణ మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి అది సాధ్యమే. మనుషులకు సాధ్యం కానటువంటిది దేవుడు యేసుక్రీస్తునందు సాధ్యపరిచాడు. పాపము నుండి విడుదల చేయడానికి, నూతన జీవం ఇవ్వడానికి యేసు ప్రభు తానే విలువ చెల్లించి సిలువలో తన ప్రాణమును పెట్టుట ద్వారా మానవులందరికీ ఈ రక్షణ భాగ్యాన్ని దయచేశాడు. అనగా ఒకడు క్రొత్తగా జన్మించిన రీతిగా వాడి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్నంతా కూడా రూపాంతరపరిచి, పరివర్తనపరిచి, జీవితాన్నే మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడని, రక్షించటం మాత్రమే కాదు పాపములో పడిపోకుండా కూడా కాపాడగలిగినటువంటి వాడనే విషయాన్ని కూడా పేతురు తన పత్రికలో, మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు పాపము నుండి విడుదల చేయటం మాత్రమే కాదు, పాపములో పడిపోకుండా కూడా కాపాడగలడనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మరియు యూదా పత్రిక 24వ వచనంలో ఆయన పాపము నుండి మనలను కాపాడగలడు, పాపములో పడిపోకుండా, నశించిపోకుండా
ఆయన ఆరంభించినటువంటి రక్షణ కార్యాన్ని ముగించేంత వరకు కూడా ఆయన శక్తిమంతుడనే విషయాన్ని కూడా యూదా పత్రిక 24వ వచనములో మనకు కనబడుతూ ఉంది. మరియు యేసు ప్రభువే మనకంటే ముందు శోధింపబడ్డాడు కాబట్టి మన యొక్క బలహీనతలను ఎరిగినటువంటి వాడు గనుక మనలను ఆ శోధనలు వచ్చినప్పుడు తప్పించడానికి, మనను పడిపోకుండా కాపాడడానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడు అనే విషయాన్ని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో కూడా స్పష్టంగా చెప్పబడింది. దేవుడు సర్వశక్తిమంతుడు గనుక ఆయన మన యొక్క అవసరతలను తీర్చగలడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు గనుక మనము దేవుని వాగ్దానములను విశ్వసించినప్పుడు దేవుడు వాటన్నిటినీ మన జీవితాల్లో నెరవేర్చుకోగలడు. ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి కృపను మన ఎడల ప్రదర్శింపగలడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనములో విశ్వసించినటువంటి వారికి, ఆయన వాగ్దానమును నమ్మినటువంటి వారికి దేవుడు సకల దీవెనలు సమృద్ధిగా అనుగ్రహిస్తాడనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. గనుక దేవుడు మన యొక్క ప్రతి అవసరతను కూడా తీర్చగలడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినట్లు ఆయన యొక్క సర్వ సమృద్ధిలో నుండి మన సమస్తమైనటువంటి అవసరతలను ఆయన తీర్చగలడు. దేవుడు మనకు అసాధ్యమైనటువంటివి, మనకు అవసరమైనటువంటివి తన కృపలో సమృద్ధిగా చేయగలడనే విషయాన్ని కూడా దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కొన్ని పర్యాయములు దేవుడు మనం అనుకున్న రీతిగా తన యొక్క కృపను మన పట్ల కనపరుస్తాడు, మన యొక్క సమస్యలు పరిష్కరిస్తాడు, తన వాగ్దానములు మన పట్ల నెరవేరుస్తాడు. మనం అనుకున్న రీతిగా కొన్ని పర్యాయంలో అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. మరియు దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి మనకు వచ్చేటటువంటి రోగములు, సమస్యలు, మనకు కలిగేటటువంటి సమస్త విధములైనటువంటి డిసీజెస్, వాటన్నిటి నుండి కూడా విడుదల చేయగలడు. ఒకసారి ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కనికరించమని వారు ప్రాధేయపడినప్పుడు వారిని అడిగాడు, నేను ఇది చేయగలనని. ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా కనికరించుము అని వారు ప్రాధేయపడినప్పుడు ప్రభు అన్నాడు, నేను ఇది మీకు చేయగలనని మీరు నమ్ముతున్నారా అన్నప్పుడు, నిజంగా మేము నమ్ముతున్నామన్నప్పుడు ప్రభువు వారి కన్నులు ముట్టుకొని వారికి దృష్టి భాగ్యం దయచేశాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనంలో ఆయనే మన యొక్క భారములన్నీ వహించాడు, ఆయనే మన యొక్క రోగములు వహించాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మనమనుకున్న రీతిగా కాకుండా కొన్ని పర్యాయములు ఆయన తన చిత్తానుకూలంగా ఈ ఒకవేళ రోగము ద్వారానే తన యొక్క సంకల్పం నెరవేర్చబడినట్లయితే ఆయన రోగాన్ని బాగు చేయకుండానే మరి తన యొక్క సంకల్పాన్ని మనలో నెరవేర్చుకుంటాడు. మరి ఆ రోగము బాగు కాకపోతే దాన్ని సహించడానికి అవసరమైన శక్తిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. గనుక దేవుడు తన సంకల్పమును తన బిడ్డల జీవితంలో స్పష్టంగా నెరవేర్చుకోగలడు. మరియు దేవుడు సర్వశక్తిమంతుడు గనుక ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు గనుక ఏ సమస్యనైనా పరిష్కరించగలడు, ఏ అవసరతనైనా ఆయన పూరించగలడు, ఏ వాగ్దానాన్నైనా ఆయన నెరవేర్చగలడు. ఆయన మానవ జీవితాలే మార్చివేయగలడు. మరియు మనుషులకు అసాధ్యమైనటువంటిది మరణాన్ని కూడా ఆయన తొలగించగలడు. అనగా మరణ భయములో నుండి, భీతి నుండి కూడా కాపాడగలడు, మరణమునే కూడా తప్పించగలడు. నెబుకద్నెజరు చక్రవర్తి కాలంలో మరి ముగ్గురు ఈ దానియేలు యొక్క స్నేహితులు వారిని అగ్నిగుండలంలో వేసినప్పుడు ఆయన దానియేలు గ్రంథము 3:17లో ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మిమ్మను రక్షింపగలిగాడా, ఆయన మిమ్మను ఈ మంటల్లో నుండి కాపాడగలిగాడా అని చెప్పినప్పుడు దేవుడు వారిని ఆ అగ్నిలోనే కాపాడాడు, అగ్నిగుండములో నుండి వారిని కాపాడాడు. అనగా మరణము నుండి మరణాన్ని తప్పించి వారిని కాపాడాడు. కొన్ని పర్యాయములు దేవుడు తన బిడ్డలు మరణం ద్వారానే తనను మహిమపరచడానికి ఆ గొప్ప కార్యం చేయకపోవచ్చు. ఆయనను ప్రాధేయపడినప్పుడు దావీదు వలె, హిజ్కియా వలె దేవుడు మరణాన్ని తప్పించగలడు, మరణము నుండి కూడా కాపాడగలడు.
కానీ కొన్ని పర్యాయములు ఆయన బిడలు మరణించుట ద్వారా ఆయనను మహిమపరచుట అది ఒక సాధనమైతే, ఆ రీతిగా కూడా మరణమును ధైర్యంగా ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని కూడా అనుగ్రహిస్తాడు. గనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. మనలను మరణము నుండి కూడా తప్పించి కాపాడగలరు. ఆయనను నమ్ముకున్నటువంటి బిడలకు పట్ల ఆయన తన యొక్క శక్తిని ప్రదర్శించి మరి సింహముల నోటి నుండి, మరి మంటల నుండి, అగ్ని నుండి, లేకుంటే దీర్ఘ కాయల నుండి, భూకంపముల నుండి, మరి సునామీ ఇలాంటిది ఏదైనా సరే దేని నుండి అయినా ఆయన మనలను కాపాడగలడు, రక్షించగలడు, తప్పించగలడు, మన సమస్యలు పరిష్కరించగలడు, మన అవసరతలన్నీ తీర్చగలడు. ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమంటే విశ్వసించినప్పుడు. విశ్వసించువానికి సమస్తము సాధ్యమని దేవుడు తన శక్తిని, తన యొక్క అమూల్యమైనటువంటి గొప్ప కార్యములను తన బిడ్డల ద్వారా ప్రదర్శించి ఆయనే మహిమపరచబడతాడు. ఆ రీతిగా మనం ప్రభువును నమ్ముకొని ఆయన సర్వశక్తిమంతుడు అని విశ్వసించుటకు సాహసించిన ఎడల దేవుని యొక్క శక్తిని మన జీవితాల్లో అనుభవించగలం. ఆ రీతిగా దేవుని శక్తిని మనం అనుభవించుటకు తన కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించుదాం. ప్రేమాపూర్ణుడవైన మా పరలోకపు తండ్రి, నీవు సర్వశక్తిగల దేవుడవని నిన్ను నీవే ప్రదర్శించుకొని అబ్రహాము జీవితంలో, మరి పాత నిబంధనలు అనేకుల జీవితాల్లో, ఇశ్రాయేలు చరిత్రలో నిన్ను నీవే ప్రదర్శించుకున్నావు. నీవు నిజంగా సర్వశక్తిమంతుడవని మా పరిస్థితుల్లో, మా యొక్క అనుభవాల్లో, మా యొక్క అవసరతల్లో, మా యొక్క కొదవల్లో, మరి ముఖ్యంగా మా యొక్క పాపం నుండి విడుదల చేయుటలో, నూతన జీవం అనుగ్రహించుటలో, మరణమును తప్పించుటలో, మరి ఏ విధమైన సమస్య మేము ఎదుర్కొన్నా వాటన్ని నుండి విడుదల చేయగలిగినటువంటి సర్వశక్తి గల దేవుడవని విశ్వసించిన ఎడల నీవు నీ శక్తిని మాలో ప్రదర్శించగలవని నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగు తండ్రి, నీవు సర్వశక్తి గల దేవుడవని విశ్వసించి మా సమస్యలకు పరిష్కారము, మా అవసరతలకు తగిన జవాబు, మా పాపముల క్షమాపణ, మాకు నూతన జీవమును అనుగ్రహించి నీ యందు సంతోషించి ఆనందించి నిన్ను మహిమపరిచే భాగ్యము ప్రేక్షకులందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను సర్వశక్తిగల దేవుని దీవెన ఆయనందు విశ్వాసముంచిన బిడ్డలందరికీ ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమెన్. జీవాహారము నీవని, జీవజలము నీవేనని, మార్గము సత్యము నేనని పలికిన నా